అసంపూర్ణంగా కనిపిస్తాయి. సువార్త ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఈ పుస్తకంలో రాయబడింది. సువార్త ఏంటో చెప్పుకుంటూ వచ్చాడు 4 సువార్త రచనలలో. ఆ సువార్త రచనలు చెప్పడానికి కూడా కారణం ఏమంటే దాని ఎఫెక్ట్, దాని ప్రభావం ఎలా క్రీస్తు నందున్నటువంటి క్రొత్త జనం ఏర్పడుతుంది. ఈ ఏర్పాటు అనేది ఈ పుస్తకంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ పుస్తకమే లేకుండా ఉండిపోయినట్లయితే సువార్త రచనలు ఇన్కంప్లీట్గా ఉండిపోతాయి. ఎలాగైతే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు సైతం క్రీస్తు నందున్నటువంటి జనం లేకపోతే అసంపూర్ణంగా ఉండిపోతారని చెప్పాడు. అవును కదా. దేవుని ఏర్పాటులో అబ్రహాంని పిలిచిన, ఇస్సాకుని ఏర్పాటు చేసుకున్న, ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్న, క్రీస్తు నందున్నటువంటి జనాన్ని చూడాలనే సంకల్పం. ఒకవేళ ఈ జనమే లేకపోతే ఆయా కాలాల్లో తాను ఏర్పాటు చేసుకున్నటువంటి, దేవుని ఏర్పాటులోకి పిలుచుకున్నటువంటి వారందరూ కూడా ఇన్కంప్లీట్గా మిగిలిపోతారు. దేవుని సంకల్పం అసంపూర్ణంగా మిగిలిపోతుంది అన్నట్టుగా మాట్లాడాడు ఈ జనమే లేకపోతే. కాబట్టి ఏ జనాన్ని అయితే దేవుడు చూడాలని కోరుకున్నాడో, సంకల్పించాడో, ఉద్దేశించాడో ఆ జనం ఇక్కడ కనిపిస్తాడు, ఈ పుస్తకంలో కనిపిస్తాడు. అక్కడ ప్రారంభించబడతారు ఆ జనం. కాబట్టి రెండో సమాచారం ఏమైనదంటే సువార్త రచనలు ఇన్కంప్లీటెడ్గా కనిపించేవి మనకి. సువార్త చెప్పేసేసాడు, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా. ఆ పుస్తకంలో తెలుస్తుంది, అపోస్తలుల కార్యాలయ పుస్తకంలో తెలుస్తుంది. మూడో సమాచారంలో మనం మాట్లాడింది ఏమంటే డివైన్ గైడ్. అపోస్తలుల కార్యం అనేటువంటి పుస్తకము, ఇవి గత వారంలో మనం మాట్లాడిన సమాచారాన్ని బ్రీఫ్గా ఆలోచన చేస్తున్నాం. డివైన్ గైడ్ అని అన్నాడు, దైవికమైన దిక్చూచి. దిక్చూచి అనేది తెలియని వాడికి మార్గాన్ని చూపించడం కోసం ఉపయోగించేది. దీన్ని గైడ్ అని అన్నారు. గైడ్స్ టూరిజంలో ఉంటారని, తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పుడు, పర్యాటక స్థలాలకు వెళ్ళినప్పుడు ఆ స్థలాలను చూపించడం కోసం కొందరు గైడ్గా ఉంటుంటారు. ప్రాజెక్ట్ గైడ్స్ ఉంటారు. ఈ గైడ్ ఏం చేస్తుంటారంటే తను అనుసరించే వారికి ఏ విషయాలైతే నేర్పించాలో ఆ విషయాలను నేరుగా నేర్పించడం, చూపించడం జరుగుతూ ఉంటుంది. గైడ్ చేసే పని అది. ఈ పుస్తకం కూడా ఎలాగ ఉంటుందంటే డివైన్ గైడ్, దైవికమైన దిక్చూచి. స్థానిక సంఘం ఏర్పడటంలో మొదటి సమాచారం డివైన్ గైడ్ అనే దాంట్లో మొదటి సమాచారం ఏమంటే ఒక స్థానిక సంఘం ఒక స్థలంలో ఏర్పడటం కొరకు రూట్ చూపిస్తుంది, గైడ్ చేస్తుంది. ఏ సమాచారం ఇచ్చి స్థానిక సంఘాన్ని ఏర్పాటు చేయాలో, లోకంలో ఉన్నటువంటి మనుషులను దేవుని వైపుకు త్రిప్పాలో గైడ్ చేస్తూ ఉంటాయి. అందువల్ల మొదటి సమాచారం ఆయా స్థలాలలో స్థానిక సంఘాలు ఏర్పడటం కోసం మనకు దిక్చూసిలాగా ఉపయోగపడతా ఉంటాయి. ఏ సమాచారం చెప్పి స్థానిక సంఘం కట్టాలో, కృష్ణుని ఉన్నటువంటి జనాన్ని ఏర్పాటు చేయాలో గైడ్ చేస్తూ ఉంటారు. 2, ఏర్పడినటువంటి స్థానిక సంఘము ఎలాగూ క్షేమాభివృద్ధి చెందాలో, రక్షణను కొనసాగించాలో గైడ్ చేస్తూ ఉంటారు. 3, ఆ స్థానిక సంఘం యొక్క ఆరాధన క్రమం ఎలాగుండాలో గైడ్ చేస్తూ ఉంటారు. 4, క్రమశిక్షణ చర్యలు ఎలాగూ ఉండాలో
నేర్పిస్తూ ఉంటుంది, గైడ్ చేస్తూ ఉంటుంది. నెంబర్ 5, స్థానిక సంఘం యొక్క ఆర్గనైజేషన్ ఎలాగ ఉండాలో నేర్పిస్తూ ఉంటుంది. డివైన్ గైడ్ అనేటువంటి ఈ విషయంలో 5 సంగతుల గురించి ఆలోచన చేశాం. స్థానిక సంఘం ఏర్పడినటువంటి స్థానిక సంఘము రక్షణను కొనసాగించి క్షేమాభివృద్ధి పొందటంలో, దాని ఆరాధన విషయంలో, క్రమశిక్షణ విషయంలో. నెంబర్ 5, ఆర్గనైజేషన్, స్థానిక సంఘం ఎలాగూ నడిపించబడాలో గైడ్ చేస్తూ ఉంటారు. నెంబర్ 4, ఇంట్రొడక్షన్లో మనం గతంలో ఆలోచన చేసిన సమాచారం ఈ విధంగా ఉంది. ఆదికాండం అనేటువంటి పుస్తకం ఎలాగైతే ఆయా ప్రారంభముల గురించి మాట్లాడుతూ ఉంటుందో, బిగినింగ్స్, ఆదికాండం అనేటువంటి దానికి స్కాలర్స్ ఇచ్చినటువంటి అర్థం ఏమై ఉన్నదంటే ప్రారంభముల పుస్తకం అంటారు. ఎలాగైతే ఆదికాండం ఆయా ప్రారంభాల గురించి మాట్లాడుతూ ఉంటుందో, అపోస్తుల కార్యాలు కూడా లాట్ ఆఫ్ బిగినింగ్స్ గురించి మాట్లాడుతూ ఉంటుంది, నెంబర్ ఆఫ్ బిగినింగ్స్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ మాట్లాడిన ప్రారంభాలు వేరు, ఇక్కడ మాట్లాడే ప్రారంభాలు వేరు. ఒక ఉదాహరణకి, ప్రభువైన యేసు పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానాన్ని గురించిన సమాచారం బోధించటం ప్రారంభం. ప్రభువైన యేసు యొక్క పునరుద్ధానాన్ని గురించి మాట్లాడటం ప్రారంభించి, పునరుద్ధానం అనేది ఒకటి ఉంది అని బోధించడం ప్రారంభించారు అపోస్తలులు. అప్పటి వరకు చావు దగ్గరకు మాత్రమే సమాచారం మానవ జాతికి తెలుసు. అటు యూదులకైనా ఇటు అన్యజనులకైనా చావు తర్వాత ఏంటి అనే ఆలోచన అంత క్లియర్గా సమాచారం తెలియకల. అంత క్లియర్గా సమాచారం తెలియల. ఈ పుస్తకంతో ప్రారంభించబడింది. పునరుద్ధానం ఉంది, అపోస్తలుల యొక్క స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్, పునరుద్ధానం ఉంది. చదివేసిన గ్రంథం తీసి అపోస్తలుల కార్యాల్లో ఈ సమాచారం రాయబడి ఉంటుంది. వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్లో, వారి యొక్క బోధలో ఒకటేమై ఉన్నదంటే పునరుద్ధానం ఉంది. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి మాట్లాడారు. అపోస్తలుల కార్యాలు 2:32 ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము అని అన్నాడు. లేపబడ్డాడు ఆయన, పునరుద్ధానాన్ని గురించి మాట్లాడారు. 3:15 కూడా మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల నుంచి లేపునని చెప్తాడు. పునరుద్ధానాన్ని గురించి మాట్లాడతాం. అక్కడితో ఆగిపోవాలా ఈ యొక్క బోధ, ఈ యొక్క ప్రారంభం. దేని గురించి అయితే పునరుద్ధానాన్ని గురించి అయితే మాట్లాడుతున్నారో ఈ పునరుద్ధానం అనేది కొనసాగించుకుంటూ పోయారు. అపోస్తలుల కార్యాల్లో ఒక చోట సద్దుకయ్యుల గురించి మాట్లాడేటప్పుడు, పరిసయ్యుల గురించి మాట్లాడేటప్పుడు పునరుద్ధానాన్ని గురించిన చర్చ కూడా లేకోకుండా పోలా. అపోస్తలుల కార్యాలు 23:7 ఈ సమాచారం రాయబడి ఉంటుంది, చదువుతాం. అపోస్తలుల కార్యాలు 23:7 అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దుకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము 2 పక్షములుగా ఆయన.
సద్దుకయ్యులు పునరుద్ధానము లేదనియు దేవదూతైనను ఆత్మైనను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండునూ కలవని ఒప్పుకొందురు. పరిసయ్యులైతే రెండు కలవని ఒప్పుకొందురు. పునరుద్ధానాన్ని గురించిన ఆలోచన ఆ రోజున ప్రస్తావనకు వచ్చినప్పుడు అపోస్తులు ఏ పక్షంగా నిలబడ్డారు? 17వ అధ్యాయం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం చదివినప్పుడు పునరుద్ధానం అనేది ప్రకటించడం ప్రారంభించబడింది. ప్రభువైన యేసు యొక్క పునరుద్ధానం ప్రారంభించబడిన తర్వాత పునరుద్ధానం అనేది ఒకటి ఉంది అనేది ప్రారంభించడం మొదలుపెట్టారు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుతాం. అపోస్తలుడైన పౌలు ఏథెన్స్లో ఆయన తిరుగులాడుతున్నప్పుడు అటు ఇటు తిరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి కొందరితో తర్కించినటువంటి విషయాలు ఇవి. 18వ వచనంలో ఎపికూరేయులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటి అని చెప్పుకుంది. అతడు యేసును గూర్చియు పునరుద్ధానమును గూర్చియు ప్రకటించిన గనుక మరికొందరు ఒకే సంగతులు మాట్లాడేశారు. యేసును గూర్చియు పునరుద్ధానమును గూర్చియు ప్రకటించిన గనుక ప్రారంభించబడింది. పునరుద్ధానాన్ని గురించిన సమాచారం ప్రకటించడం ప్రారంభించబడింది. సువార్త రచనలో పునరుద్ధానాన్ని గురించి ప్రకటించడం, పునరుద్ధానానికి సంబంధించిన సమాచారం మాట్లాడాడు కానీ దాన్ని ప్రకటించడం ప్రారంభించబడాలి. అంతకు ముందున్నటువంటి పాత నిబంధనలో ఈ సమాచారం ప్రారంభించబడాలి, ప్రకటించడం. అక్కడ మాత్రమే కాకుండా కిందకు వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉంటాడు. 17వ అధ్యాయం 31వ వచనంలో ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలగచేసి ఉన్నాడు. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు పునరుద్ధానం అనేది ప్రకటించడం ప్రారంభించబడింది అపోస్తుల ద్వారా. కాబట్టి ఎక్కువ సమాచారం మనం మాట్లాడే అవకాశం లేకుండా పోయేది. మొదటి సమాచారంలో ఆదికాండం ఎలాగైతే ప్రారంభాల గురించి మాట్లాడిందో అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకం కూడా ఆయా ప్రారంభాల గురించి మాట్లాడింది. పునరుద్ధానానికి సంబంధించిన సమాచారం ప్రకటించడం ప్రారంభించబడింది ఈ పుస్తకంలో. 2 ప్రభువైన యేసుకి ఆయన పునరుద్ధానానికి సాక్ష్యం ప్రారంభించబడింది ఈ పుస్తకంలో. విట్నెస్. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 32వ వచనంలో ఈ యేసును దేవుడు లేపును దానికి మేము సాక్షులు. వారి సాక్ష్యం ప్రారంభించబడింది. 3:15లో కూడా దానికి మేము సాక్షులం అంటారు. 5వ అధ్యాయం 31వ వచనంలో కూడా పరిశుద్ధాత్మయు మేము సాక్షులమై ఉన్నాం అంటుంటారు. అక్కడితో వదిలిపెట్టలే వీళ్ళు. ఆయా స్థలాల్లో మాట్లాడుకుంటూ పోతారు. దానికి మేము సాక్షులు, మేము కన్నులారా చూస్తున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో చూసినప్పటికీ మేము కల్పనా కథల చమత్కారంతో మాట్లాడలేదు కానీ ఆయన మహిమను మేము కన్నులారా చూసిన వారమై అని చెప్తా ఉంటుంటాడు అపోస్తలుడైన పేతురు. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయంలో కూడా మేము కన్నులారా చూసినది విన్నది అని మాట్లాడుతూ ఉంటాడు అపోస్తలుడైన యోహాను. కాబట్టి సాక్ష్యం, ద విట్నెస్ ప్రారంభించబడింది. క్రీస్తును గురించిన సాక్ష్యం, ప్రభువైన యేసు యొక్క పునరుద్ధానాన్ని గురించినటువంటి సాక్ష్యం ప్రారంభించబడినటువంటి పుస్తకం ఇది. నెంబర్ 3,
దేవుని రాజ్యం అనబడే క్రీస్తు సంఘము ప్రారంభించబడింది. దేవుని రాజ్యం అనబడే క్రీస్తు సంఘం ప్రారంభించబడింది. ప్రవక్తల ద్వారా ఏ రాజ్యాన్ని గురించి మాట్లాడుకుంటూ వచ్చాడో ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడే ఒక రాజ్యమును స్థాపించడని మాట్లాడాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44 వచ్చేది మనం చదివినప్పుడు ఆ రాజుల కాలంలో దేవుడు ఏ రాజ్యాన్ని స్థాపించిపోతాడో మాట్లాడాడు. అదే రాజ్యాన్ని గురించి బాప్తిస్మం ఇచ్చే యోహాను మాట్లాడాడు. ఆ రాజ్యాన్ని గురించే ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడాడు. ప్రవక్తలు మాట్లాడినటువంటి సమాచారము, బాప్తిస్మం ఇచ్చే యోహాను మాట్లాడినటువంటి సమాచారము, ప్రభువైన యేసు మాట్లాడినటువంటి సమాచారంలో దేవుని రాజ్యమైనటువంటి సంఘము లేదా క్రీస్తు సంఘము ప్రారంభించబడింది. ఈ పుస్తకంలో సమాచారం మనకు దొరుకుతుంది, అది ప్రారంభించబడిందని. 3,000 మంది చేర్చబడి, మొదటిగా అపోస్తలులు, తర్వాత 3,000 మంది చేర్చబడిన తర్వాత అలాగే సంఘము విస్తరించుకుంటూ పోతూ ఉంటుంది కదా. దేవుని రాజ్యాన్ని గురించి సమాచారం అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 12వ వచనంలో కూడా అపోస్తలులు దేవుని రాజ్యమును గురించి, క్రీస్తు ప్రభువుని గురించి ప్రకటన చేసినప్పుడు మరికొందరు బాప్తిసం పొందిరి అంటాడు అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 12వ వచనంలో. కాబట్టి ఏ రాజ్యాన్ని గురించి అయితే దేవుడు ప్రవక్తలతోనూ తన పరిచారకులైనటువంటి వారితోనూ ప్రభువైన యేసుతోనూ మాట్లాడించాడో ఆ రాజ్యానికి ప్రారంభం మొదలయ్యేది అని చెప్పాడు. ఈ పుస్తకంలో సమాచారం తెలుస్తుంది. నెంబర్ 4, ఇక్కడ వరకు ఇన్ని పాయింట్స్ వరకు మనం పోయిన వారాన్ని ఆలోచన చేశాం. నాలుగో సమాచారం ఏమైనదంటే ప్రారంభాల గురించి. ఆదికాండంలాగా ఎలాగైతే అపోస్తలుల కార్యాల పుస్తకం ప్రారంభాల గురించి మాట్లాడుతుంటారు, దాంట్లో 4వ అధ్యాయం ఏమన్నదంటే క్రొత్త నిబంధన ఆరాధన ప్రారంభం. క్రొత్త నిబంధన ఆరాధన. పాత నిబంధన ఆరాధన ఉంది. పాత నిబంధన ఆరాధన వేరు, క్రొత్త నిబంధన ఆరాధన వేరు. లేదా క్రైస్తవ ఆరాధన అని అనాలి. అప్పటి వరకు కూడా పాత నిబంధనకు సంబంధించిన ఆరాధన కొనసాగించుకుంటూ వస్తే, దేవుణ్ణి ఆరాధించుకుంటూ వస్తే, ఈ పుస్తకంలో క్రొత్త నిబంధనకు సంబంధించిన క్రైస్తవ ఆరాధన ప్రారంభించబడింది. ద క్రిస్టియన్ వర్షిప్ ప్రారంభించబడింది. అపోస్టల్ పౌలు మీద ఒకసారి ఫిర్యాదు కూడా తీసుకొచ్చారు. ఏమని ఫిర్యాదు తీసుకొచ్చారంటే, చదివేస్తాం గ్రంథంలో అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 12వ వచనంలో ఈ సంగతులు రాయబడి ఉంటాయి. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన సమాచారం ఈ విధంగా ఉంది, చదువుతాం. గల్లియోను అకయాకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం ఎదుటకు అతను తీసుకుని వచ్చి, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా దేవునిని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పాడు. ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా. ధర్మశాస్త్రం యొక్క ఆరాధన వేరు, ఆ విధానం వేరు. క్రొత్త నిబంధనకు సంబంధించిన ఆరాధన వేరు. అపోస్టల్ పౌలు మీద పెట్టినటువంటి కంప్లైంట్ అదే, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవుని ఆరాధన చేయటాన్ని ప్రకటిస్తున్నాడని చెప్పేసి పెట్టేసేసారు.
అందువలన క్రొత్త నిబంధనకు సంబంధించిన ఆరాధన ఏదైతే ఉన్నదో ఈ రోజున మనం ఏదైతే ఆరాధనని జరిపిస్తున్నామో ఆ క్రమము ప్రారంభించబడింది. ఈ పుస్తకంలో సమాచారం ఉంటుంది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో 2వ వచనంలో కొంత సమాచారాన్ని మాట్లాడాడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగక ఉండేది అని చెప్పేసి ఆరాధనకు సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ మాట్లాడటం జరిగింది అక్కడ. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనంలో కూడా ప్రభురాత్రి భోజనానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని క్లుప్తంగా మాట్లాడాడు. మేము ఆదివారము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో 7వ వచనంలో ఈ సమాచారం మాట్లాడాడు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. కొత్త నిబంధన సంబంధించిన ఆరాధన ప్రారంభించబడింది. అందుకే చెప్పాను నెంబర్ ఆఫ్ బిగినింగ్స్ మరొక కోణంలో ప్రారంభించబడ్డాయి ఈ పుస్తకంలో. అప్పటి వరకు ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన జరిగేది. ఈ పుస్తకం దగ్గర నుంచి క్రొత్త నిబంధనకు సంబంధించిన ఆరాధన, క్రైస్తవ ఆరాధన ప్రారంభించబడింది. నెంబర్ 5, ప్రారంభాల్లో వీటిని ప్రారంభించిందనే సమాచారంలో 5వది ఏమై ఉన్నదంటే దేవుని సంకల్పంలోనికి అన్యజనుల యొక్క ప్రవేశం ప్రారంభం. అప్పటి వరకు అన్యజనులు దేవుని సంకల్పంలో ఇంకా పాలుభాగస్వాముల, యూదులతో పాటు సహపౌరులు కాల. అందుకే ఎఫెసీ రాసిన పత్రికలు ఏమంటాడంటే అసలు అన్యజనులకు సంబంధం లేని మ్యాటర్ అంటాడు. చదివేస్తాం గ్రంథంలో. ఎఫెసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదివినప్పుడు ఈ సమాచారం రాయబడి ఉంటుంది. అపోస్తలుల కార్యాలు ఎఫెసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, ఈ లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకునే సంగతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలుతో సహపౌరులు కాక అన్యజనుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రంతో అన్యజనులకు సంబంధం లేదు. ఒక ధర్మశాస్త్ర సంబంధులు కాదు అన్యజనులు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ధర్మశాస్త్రము లేని అన్యజనులు అని మాట్లాడటం జరిగేది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. ధర్మశాస్త్రము లేని అన్యజనులు అని మాట్లాడినప్పుడు ధర్మశాస్త్రంతో అన్యజనులకు సంబంధం లేదు. కాబట్టి దేవుని సంకల్పంలో అప్పటి వరకు పాలిభాగస్తులు కానివారు, ఇశ్రాయేలుతో సహపౌరులు కానివారు, సున్నతి కలవారని సున్నతి లేనివారని ఈ వ్యత్యాసం అప్పటి వరకు సమాజంలో తీక్షణంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సైతం పరమదేవుడు ఏం చేశాడంటే అన్యజనులను దాంట్లోనికి ప్రవేశం కల్పించాడు. ప్రవక్తల ద్వారా ముందుగానే మాట్లాడే సమాచారాన్ని అన్యజనులు గుంపులు గుంపులుగా దాంట్లోనికి వచ్చేస్తారని చెప్పేసాడు. యెషయా గ్రంథంలో ఈ సమాచారం రాయబడి ఉంటుంది.
యెషయా గ్రంథం 2వ అధ్యాయం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుతాం, లేదంటే 2వ వచనం నుంచి చదువుతాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదురు అని చెప్పేసేసాడు. అన్యజనుల యొక్క ప్రవేశాన్ని గురించి మాట్లాడేసేసాడు ప్రవక్తల ద్వారా ఎవరి ప్రవేశాన్ని గురించి మాట్లాడాడో వారు ప్రవేశించారు సంకల్పంలోనికి. అన్యజనులు ప్రవేశించారు సంకల్పంలోనికి. అయిపోయిందా? మళ్ళీ జాయిన్ ఓకే. అడ్మిట్ కొట్టు. మళ్ళీ ఎంతమంది వచ్చారు? 19 వచ్చారు. కొద్దిసేపు చూసి దేవుని గ్రంథాన్ని మనం ముగించేద్దాం. దేవుని చిత్తమైతే మరలా రీషెడ్యూల్ చేయబడుతుంది. ప్రోగ్రామ్ ఎప్పుడనేది మీకు తెలియచేయబడుతుంది. అప్పుడు మరికొన్ని సంగతులు ఆలోచన చేయబోతాం. కొన్ని సంగతులు చూస్తాం. అన్యజనుల యొక్క ప్రవేశాన్ని గురించి మాట్లాడాడో ఆ అన్యజనుల యొక్క ప్రవేశం ప్రారంభించబడింది. మనం 10వ అధ్యాయాన్ని గురించి అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయాన్ని ఆలోచన చేసినప్పుడు ఈ సమాచారం తేటగా కనిపిస్తుంది. అపోస్తలుడైనటువంటి పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు అన్యజనులను ముట్టుటకైనను మాకు వల్ల పడేది కాదని మాట్లాడతాడు. చదువుతున్న గ్రంథంలో అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో రాయబడిన సమాచారం ఈ విధంగా ఉంది. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 28వ వచనం నుంచి చదువుతాం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 28వ వచనంలో, అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటకైనను అట్టి వారిని ముట్టుకొనుటకైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అపోస్తలుడైనటువంటి పేతురు కొర్నేలి అనేటువంటి శతాధిపతి వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ 10వ అధ్యాయంలో సమాచారం మనకు తెలుసు కాబట్టి ముందుకు వెళ్ళిపోతాం. పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళటం, కొర్నేలి ఇంటి వారికి రక్షణ గురించిన సమాచారం బోధించటం, వారు మార్పు చెందటం, వారితో కలిసి అపోస్తలుడైన పేతురు భోజనం చేయటం, తిరిగి మరలా తన కొలీగ్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అబ్జెక్షన్ చేశారు పేతురు. ఏంటిని పెట్టిన అబ్జెక్షన్ దేనికి అబ్జెక్షన్ అంటే 11వ అధ్యాయంలో చెప్తాడు. మూడవ వచనంలో 11వ అధ్యాయం 3వ వచనం, నువ్వు సున్నతి పొందిన వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసిదువని అతనితో వాదము పెట్టుకోండి. అన్యజాతి వాడిని ముట్టకైనా వాడితో కలిసి సహవాసం చేయటకైనా యూదునికి ధర్మము కాదనే సంగతి నీకు తెలిసి కూడా కొర్నేలి అనేటువంటి వాని యొక్క ఇంటికి వెళ్ళటం, వాళ్ళతో కలిసి భోజనం చేయటం
ఇది కరెక్టా అని అపోస్తలుడైన పేతురుతో సహా వాదం పెట్టుకున్నారంటే అప్పటి వరకు అన్ని జనులు ఇశ్రాయేలుతో సహపౌరులుగా పరిగణించబడే పరిస్థితి కాదు అది. దేవుని సంకల్పంలో పాలిభాగస్తులైన వారు కాదు. ఆ మాటకు వస్తే ఏ దేవాలయం అయితే సొలొమోను చేత కట్టబడి బబులోను రాజుల చేత కాల్చివేయబడిందో దాని నిర్మాణంలో మేము కూడా చెయ్యి వేస్తామంటే ఒప్పుకోలే. ఇది మీకు సంబంధించింది కాదు. ఎజ్రా గ్రంథంలో రాబడిన సమాచారం ఈ విధంగా ఉంటుంది, చదువుతాం. భౌతిక సంబంధమైనటువంటి దేవాలయం యొక్క నిర్మాణంలో తమ కూడా చేతులు వేస్తామంటే ఒప్పుకోలే. 4వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, జెరుబ్బయలు నొద్దకు పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి మీరు ఆశ్రయించినట్లుగా మేమును మీ దేవుణ్ణి ఆశ్రయించువారము. ఇచ్చటికి మమ్మను రప్పించిన అష్షూరు రాజైన ఎసర్హద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము. మేమును మీతో కలిసి కట్టిదమని చెప్పారు. అందుకు జెరుబ్బయలును యేషూవయు ఇశ్రాయేలు పెద్దల్లో తక్కిన ప్రధానులను మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తం లేదు. అన్యజనుడు అనేటువంటి గాలి తగలటానికే ఇష్టపడేవారు కాదు. సంతకు వెళ్ళొస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళ విధానాలు వేరుగా ఉంటాయి. ఆ పాత్రలు ఈ పాత్రలు తీసుకెళ్తాం, నీళ్ళల్లో ముంచటం, ఒంటి మీద తల మీద నీళ్లు చల్లుకోవటం, వింతగా చేసేవారు వీళ్ళు. సంతకు వెళ్ళొస్తే ఏం జరిగింది? సంతకు వెళ్ళే ఈ క్రమంలో అన్ని జనుడనే గాలి తగింది. పరిశీలన తెగ అయితే మరింత నిష్ట, అత్యంత నిష్ట భక్తి కలిగినట్లుగా ఉండేవారు వాళ్ళు. అందువలన అన్ని జనులైనటువంటి వారితో సంబంధం లేకోకుండా ఉండిపోయేది అప్పటి వరకు. దేవాలయంలోనికి యూదుడు కాని వాడిని తీసుకొచ్చినందుకు ఒకసారి చర్చ. అపోస్తలుడైన పౌలు ఎవరిని పడితే వాడిని తీసుకుని వచ్చి ఈ స్థలాన్ని అపవిత్రపరుచుతున్నాడని చర్చ. అపోస్తల కార్యాలు మనం చదివినప్పుడు ఆ సంగతులు ఆలోచన చేయబోతాం. అందువలన అన్ని జనులకి దేవుని సంకల్పంలో అప్పటి వరకు ఇన్వాల్వ్మెంట్ కానీ స్వేచ్ఛగా వీరితో పాటు సహా పౌరులుగా ఎంచబడేటువంటి పరిస్థితి లేదు. వ్యత్యాసం చూపించబడేది. యూదులు అన్ని జనులని, సున్నతి కలవారు సున్నతి లేనివారని వ్యత్యాసం చూపించబడతా ఉండేది. అలాంటి అన్ని జనులను దేవుడు తన సంకల్పంలోనికి భాగస్థులుగా చేసి యూదుడని గ్రీసు దేశస్థుడని అన్ని జనుడని తేడాలు ఏమీ లేకోకుండా క్రీస్తు యేసునందు అందరూ సమానమే అని అన్నాడు. అందువలన అన్ని జనుల యొక్క ప్రవేశం ప్రారంభించబడింది ఈ పుస్తకంలో. అనేక మంది అన్ని జనులు దేవుని వైపుకు తిరిగినటువంటి సంగతులు అపోస్తల కార్యాల్లో దాఖలు చేయబడి ఉన్నాయి. వాటిని నెక్స్ట్ మనం చూడబోతాం ఆ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు. నెంబర్ 6 దేవుని ప్రజలకు క్రొత్త పేరు ప్రారంభించబడింది.
అది పెట్టబడి ప్రారంభించబడింది. దేవుని ప్రజలకు క్రొత్త పేరు ప్రారంభించబడింది. అప్పటి వరకు ఆ పేరు పిలువబడాల. యెషయా గ్రంథంలో మాట్లాడినట్టుగా మీకు క్రొత్త పేరు పెడతానన్నట్టుగా చదువుతాం. గ్రంథం తీసి యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో ఈ సమాచారం దాఖలు చేయబడి ఉంటుంది. చదువుతాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. సియోను గురించి మాట్లాడుతున్నాడు. యేసుప్రభు యొక్క సంఘానికి సంబంధించిన సమాచారం మాట్లాడుతూ 2వ వచనంలో, జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూసెదరు, యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును అని చెప్పేశాడు. క్రొత్త పేరు ఏంటి? క్రొత్త పేరు దేవుని జనాంగానికి. అప్పటి వరకు ఇశ్రాయేలు అనేటువంటి ఒక పేరు కొనసాగించబడతా ఉంది. నిబంధన క్రొత్తది చేసి క్రొత్త నిబంధన ప్రజలకు క్రొత్త పేరు అన్నాడు. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనంలో పెట్టబడినటువంటి ఆ పేరు గురించి మాట్లాడాడు. యెషయా గ్రంథం 62:2లో క్రొత్త పేరు ఒకటి పెడతానన్నాడు. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనంలో ఈ సమాచారం రాయబడి ఉంటుంది. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడేది. క్రొత్త పేరు, క్రొత్త నామం అనేది దేవుడు తన ప్రజలైన వారికి ఇచ్చినటువంటిది. ఫస్ట్ టైం. అంతకుముందు ఎన్నడూ పిలువబడలా. అప్పటి నుంచి పిలువబడటం మొదలుపెట్టారు. ఇప్పటికీ వాడుకలోనే ఉండాలి. వీఆర్ క్రిస్టియన్స్ అని చెప్పుకునేట్లుగా క్రొత్త పేరు ప్రారంభించడం జరిగింది. నెంబర్ 7, ఆది కాండంలాగా అపోస్తలుల కార్యాలు ప్రారంభాల గురించి మాట్లాడిందనే సమాచారంలో మనం నేర్చుకునే మరో సంగతి ఏమై ఉన్నదంటే, సంఘములో ఎవడంటే వాడు ఒక స్థానిక సంఘాన్ని రూల్ చేసే పరిస్థితి లేదు. సంఘ పెద్దల యొక్క ఏర్పాటు, ఆర్గనైజేషన్కి సంబంధించి ఏర్పాట్లు ప్రారంభించబడ్డాయి. సంఘ పెద్దలు ఏర్పాటు చేయటం ప్రారంభించబడింది ఈ పుస్తకంలో. సంఘం ప్రారంభించబడిందని మొదటి సమాచారంలో మనం చూసి, ఏర్పడినటువంటి సంఘంకు దాన్ని నడిపించడం కొరకు పెద్దల యొక్క ఏర్పాటు, సంఘ పెద్దలు, దీన్ని ఎల్డర్స్ అంటారు. సంఘ పెద్దల యొక్క ఏర్పాట్లు ప్రారంభం. అపోస్తలుల కార్యాల్లో పలుసార్లు ఈ సంఘ పెద్దల యొక్క ఏర్పాటు గురించి మాట్లాడుతూ ఉంటుంటాడు. 14వ అధ్యాయం 23వ వచనంలో కానీ, 20వ అధ్యాయం 17వ వచనంలో కానీ సంఘ పెద్దల గురించిన సమాచారం మాట్లాడుతూ ఉంటారు. సంఘ పెద్దలు ఎలా ఉండాలనే సమాచారం పత్రికల్లో మాట్లాడారు. కానీ సంఘ పెద్దలు అనేటువంటి ఒక ఆలోచన ఇక్కడ పుట్టింది ఈ పుస్తకంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రారంభించబడ్డది. ఇవి ఈ రోజున మనం ఆలోచన చేసినటువంటి సంగతులు. కాబట్టి దేవుని చిత్తమైతే మరొకసారి ఇది కొనసాగించబడుతుంది. మరలా రిపీట్ చేయటం అనేది ఉండదు. దయచేసి గమనించండి. ఈ రోజున మన సోదరులు కొందరు కొత్త వారు మనతో పాటు కలిసి ఉండటం వల్ల కొన్ని సంగతులు మరలా పునర్చర్చించడానికి ఆలోచన చేశాం.
అపోస్తలుల కార్యములు అనేటువంటి పుస్తకం ఈరోజు మనం చూసిన సమాచారంలో పరిచయ భాగంలో సుమారు 4 పాయింట్ల గురించి ఆలోచన చేసినట్లుగా ఉన్నాం. మొదటి సమాచారంలో ద ఎంటైర్ బైబుల్కి హబ్, కేంద్రమైనటువంటి పుస్తకంగా అపోస్తలుల కార్యాలు కనిపిస్తూ ఉంటాయి. 2, సువార్త రచనలు ఈ పుస్తకం లేకపోతే అసంపూర్ణంగా కనిపిస్తాయి. 3, ద డివైన్ గైడ్ చేస్తూ ఉంటుంది. 4, ఆది ఖండము ఎలాగైతే ప్రారంభాల గురించి సమాచారం మాట్లాడేదో అపోస్తలుల కార్యాలు ఈ పుస్తకం కూడా మరొక విధానంలో ప్రారంభించబడినటువంటి వాటి గురించి మాట్లాడారు. దాంట్లో భాగంగానే మనం ఈ సంగతులను చూసాం. కాబట్టి శ్రద్ధగా విని ఆలకించిన మీకు ఆయా స్థలాల్లో ఉండి దేవుని గ్రంథ విషయమై ఆసక్తితో మాతో పాటు కలిసి సహవాసాన్ని పంచుకొని మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉన్న సాల్వేషన్ దేవుని చిత్తమైతే నెక్స్ట్ క్లాస్ ఎప్పుడనేది మీకు తెలియచేయటం జరుగుతుంది. అప్పుడు మరలా కలుసుకుందాం. అందరికీ వందనాలు.